రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక సంస్థల్లోనూ కూటమి విజయం సాధిస్తే గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఏదైతే మన కాళేకాన్పేట నుంచి ఆ దిగువన ఉన్నటువంటి అన్ని గ్రామాలు గుండెపాలెం, రుద్రవరం, చిన్నాపురం కింద వరకు కూడా ఆ వాటర్ అంతా కూడా ఆ యాదర్ నుంచి ఎదుగలిగితే మొత్తం నీళ్లు మనకి ఇంకా ఎక్స్ట్రా వస్తాయి. ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమానికి రాబోయే సంవత్సరంన్నరలో చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికోసం మౌలిక వస్తువులు ముందుగా ఈ రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం, పైప్ లైన్లు ఏర్పాటు చేయడం, వాటి నుంచి ఇంటింటికి కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయకపోయినా ఇవాళన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. హౌసింగ్ కంప్లీట్ చేయాలి. ఏదైతే 100% గతంలో మీ అందరూ తెలుసు, బందర్లో G+3 కట్టించాం. దగ్గర 6,200 ఇల్లు తీసుకొస్తే అప్పుడు దగ్గర 4,800 ఇల్లు కట్టాం. కానీ వాళ్ళు ఒక్కడొక్కడు ఇల్లు ఇవ్వడానికి మనసు రాలేదు వాళ్ళకి. తిరిగి మళ్ళీ మనం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఇచ్చాం. ఇక్కడ కరగ్రహారం దగ్గరే పెద్ద వెంచర్ లాగా వేశారు, సెంటు భూమిని. ఇవాళ అది నిరుపయోగంగా ఉన్నాయి. దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. మొన్ననే నేను హౌసింగ్ మినిస్టర్గా పార్థసారథి గారు వారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ముందు మెయిన్ రోడ్లన్నీ కంప్లీట్ చేద్దాం, వాళ్ళకి ముందు ఫెసిలిటీస్ ఏర్పాటు చేద్దాం, హౌసింగ్ స్కీమ్ కింద డబ్బులు కూడా ఇప్పించి రేపు రాబోయే కాలంలో అందరికీ కూడా ఇల్లు కట్టే కార్యక్రమాన్ని కంప్లీట్ చేద్దామని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికి సుమారుగా 10-12 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తా అన్నారు. మిగతాది జీరాంజీలో కూడా పెట్టి 100% ఏదైతే కరగ్రహారంలో వేసినటువంటి కాలనీలు మొత్తం కూడా పూర్తి చేసి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడే ఉండే విధంగా చేస్తామని కూడా తెలియజేస్తూ, ఇట్లా గ్రామంలో మనాలకు కూడా చాలా మంది ఇంకా ఇల్లు ఇవ్వాల్సింది ఉంది. దాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలన చేస్తాను. ఎందుకంటే దీనికి మీ సహకారాలు కావాలి. ఇవాళ ప్రభుత్వమే వచ్చాం. ఈ 2 సంవత్సరాల్లో అన్ని, ఎందుకంటే వెంటిలేటర్లో ఉంది ప్రభుత్వం. జీతాలు ఇవ్వాలంటే కష్టం. ఒక పక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారి సమయస్ఫూర్తితో, ఎందుకంటే ఇవాళ మనకు వచ్చే ఆదాయం ఈ రాష్ట్రానికి 1,05,000 కోట్లు వస్తాయి. ఈ 1,05,000 కోట్లలో 99% జీతాలకు అయిపోయింది. ఉద్యోగస్తుల జీతాలు, ఉద్యోగస్తుల పెన్షన్కి అయిపోయింది. మిగతాది కొంత 60,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది. కేంద్రం ఇచ్చేది పాత తీసుకున్నటువంటి లోన్లకి వడ్డీలు, అసలు కడతానే సరిపోయింది. కానీ ముఖ్యమంత్రి గారు ఇవాళ అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ వచ్చి, అదే మన తెలంగాణ ప్రాంతంలో చూస్తే వాళ్ళకి వచ్చే బడ్జెట్లో 40% మాత్రమే వాళ్ళ జీతాలు పోతే మిగతా 60% వాళ్ళ మిగులుతుంది. మనకు వచ్చేటప్పుడు ఇక్కడ 0. అందుకని ఇవాళ ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ వడ్డీలు తగ్గించుకుంటూ అన్నీ వస్తామంటే ఇవాళ మనం 90%కి వచ్చాం. వచ్చే రూపాయలు 90 పైసలు మాత్రమే జీతాలు సరిపోతే ఇంకా 10 పైసలు మిగిల్చుకొని కొంత ఖర్చు పెడుతున్నాం. భవిష్యత్తులో దాన్ని 50% తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది జరగాలంటే మీ అందరి సహకారాలు కావాలి. ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయి. ఇవాళ చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్ర రాష్ట్రం వైపు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. నిన్న కూడా బందర్ పోర్టు దగ్గరికి వెళ్ళాం. నేను వెళ్ళి చూసి వస్తే చాలా ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం 2027 మార్చికి బందర్ పోర్టు కూడా ప్రారంభించుకుని షిప్ కూడా మన ప్రాంతానికి రాబోతుందనే విషయాన్ని తెలియజేస్తాం.